హలో అండి. ఈరోజు మా క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చారు. 28 ఇయర్స్ ఓల్డ్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి 2 ఇయర్స్ నుంచి. ఇది మాకు ఫెర్టిలిటీ ఏదైనా ఇష్యూ అవుతుందా మేడం అని అడుగుతున్నారు. ఈరోజు మనం ఈ టాపిక్ గురించి వీడియో చేద్దాం. నేను డాక్టర్ స్వప్న అండి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ. ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అందులో ముఖ్యమైనది పీసీఓడిలో ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా అవ్వదు. దానివల్ల కూడా మనకు సైకిల్స్ అనేటివి రెగ్యులర్గా రావు. ఇది ఫెర్టిలిటీకి ప్రధానమైన కారణం. నెక్స్ట్ వన్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది పీసీఓడిలో. మనం నెక్స్ట్ థైరాయిడ్ లెవెల్స్ కూడా చూసుకోవాలండి. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉంటాయి. అలాగే దాంతోపాటు ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకు పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా రావు. ఇవన్నీ మనకు ఫెర్టిలిటీ ఇష్యూస్ రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. వీటిని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి పేషెంట్ వచ్చాక అంటే, ఫస్ట్ మనం స్కాన్ చేసి చూసుకోవాలండి. స్కానింగ్లో వాళ్ళకు పీసీఓడి ఉందా అన్నది మనం చెక్ చేసుకోవాలి. కొంతమంది పేషెంట్స్ హెవీ బ్లీడింగ్ ఉంటుంది మేడం, పీరియడ్స్లో ఎక్కువ పెయిన్ ఉంటుంది అని కూడా కంప్లైంట్ చేస్తారు. ఇలాంటివి కూడా మనకు ఫెర్టిలిటీ ఇష్యూస్ రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ హెవీ బ్లీడింగ్ అలా ఉన్న వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అడినోమయోసిస్ కూడా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనము అల్ట్రాసౌండ్లో ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. పీరియడ్ టైంలో సివియర్ పెయిన్, దాన్నే డిస్మెనోరియా అంటారండి. అది మనకు ఎండోమెట్రియాసిస్లో చూడవచ్చు. అది కూడా మనం అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ చేయవచ్చు. ఇలాంటి పేషెంట్స్లో మనం కొన్ని హార్మోన్ టెస్ట్ కూడా చేస్తామండి. థైరాయిడ్, ప్రోలాక్టిన్, మరియు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, E2 అవన్నీ చేసుకుంటాము. వీటి ద్వారా మనము ఎవాల్యుయేట్ చేయొచ్చు పీరియడ్స్ ఎందుకు ఇరెగ్యులర్ అవుతున్నాయి, అవేమైనా ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది అన్నది మనం ఇన్వెస్టిగేషన్స్ ద్వారా రూల్ అవుట్ చేసుకోవచ్చు.